వైసీపీలోని కాపు నేతలు పవన్ కళ్యాణ్పై కాపుల గురించి అవాకులు చవాకులు పేల్చితే తాట తీస్తామన్నారు ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షుడు గొర్రెపాటి అర్జున్రావు. ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా వైసీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలోని పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవాకులు చవాకులు పేల్చితే ఊరుకోమని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించి కాపుల్లోని పేదలను ఆదుకోవాలని అర్జున్రావు కోరారు. తిరుపతి లడ్డు విషయంలో దాంట్లో కల్తీ జరిగిందనే ఇది సిట్టు నిర్ధారణ ఇచ్చింది. దాని మీద జీర్ణించుకోలేని కొంతమంది అవాకులు చివాకులు పేలుతున్నారు. దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు అనే అతను మా కాపు కులస్తుడే ముఖ్యమంత్రి గారిని అనరాని మాటతో అతన్ని తిట్టడం జరిగింది. ఆ ధర్మిలా తెలుగుదేశం శ్రేణులు అతని మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ దాడి విషయాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. అయితే ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దీంట్లోకి లాగటం జరుగుతున్నది. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏమన్నా వీళ్ళని కొట్టమని చెప్పాడా, లేకపోతే వీళ్ళ జోలికి వచ్చాడా? పవన్ కళ్యాణ్ కాపు కాదా? గతంలో పవన్ కళ్యాణ్ని బూరగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, దువ్వాడ సీను మాధురి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఇంకా అనేక మంది చేత వారి భార్యలని కూడా, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ బెడ్రూముల్లో పోయి కూడా వీళ్ళు మాట్లాడటం జరిగింది. అలాంటి సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను కాపని వీళ్ళకి తెలియదా? వీళ్ళకి నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ కాపులకు మద్దతుగా వీళ్ళు కూడా వాళ్ళతో